ప్రభునందు అత్యంత ప్రియమైన మీ అందరికీ ప్రభు పేట షలోం. దేవుడు మనకు అనుగ్రహించిన మరొక అద్భుతమైన దినాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలాగే మీరందరూ కలిసి దేవునితో మొదటి గడియ గడపడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. అందరం కలిసి ప్రభువుకు ప్రార్థన చేద్దాం. ప్రార్థనతోనే ఈ దినాన్ని ప్రారంభిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మాకు అనుగ్రహించిన మరో అద్భుతమైన దినాన్ని బట్టి మీకు వందనాలు అయినా, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం మేము సజీవంగా ఉన్నామంటే అది కేవలం నీ మహాకృప. సంతోషంగా నీ సన్నిధిలో ప్రభువా ఈ విధంగా ప్రార్థన చేస్తున్నావంటే అది మీరు మాకు చూపించినటువంటి దాక్షిణ్యం. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, అయా, స్తోత్రాలు. మా దినాన్ని నీతో ప్రారంభించడం ఆశీర్వాదం. అది మాకెంతో దీవెన. ఆ దీవెన అనుభవించాలని, ఆశీర్వాదంగా ఈ రోజంతా జీవించాలని ఆశపడుతున్నాం. కాబట్టి నాయన, నీతో ప్రారంభిస్తున్న ఈ దినాన్ని నాయన ఆశీర్వదించండి. మా జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చండి. అలాగే నిన్ను పాటల ద్వారా స్తుతిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ నీతో ఒక గడియ గడుపుతుండగా నాయన, నీలో ఉన్నటువంటి శక్తి, నీలో ఉన్నటువంటి ఆత్మ బలము, నీలో ఉన్నటువంటి ప్రేమ, సంతోషము, సమాధానము మాలో సమృద్ధిగా దినమంతా అనుగ్రహించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక చక్కని గీతం ద్వారా ప్రభువును మనం అందరం కలిసి హృదయపూర్వకంగా స్తుతిద్దాం. రండి. కన్నా బిడ్డల ప్రేమ
నిజము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నీ స్థిరముగా కరిగిపోవును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరలోని ప్రేమలన్నీ స్థిరముగా కరిగిపోవును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిది, ఎన్నడెన్నడు మారని. అందరం కలిసి యేసు ప్రేమ, నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది. నా యేసుని దివ్య ప్రేమ మరొకసారి ఎన్నడెన్నడు ఎన్నడెన్నడు మారనిది. నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది. నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. మరొకసారి అందరం కలిసి ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. అది భూమి అందించలేనిది. అది భూమి అందించలేనిది. ఈ సమయంలో మన విశ్వాసాన్ని మరింతగా బలపరిచే ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని వీక్షిద్దాం రండి. ప్రభు పేరట అందరికీ షలోం. నా పేరు శ్రీనివాసులు. నేను చదువుకునే రోజుల్లో స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్గా ఉంటూ కమ్యూనిస్టు పార్టీలో కీలకమైన కార్యకర్తగా పనిచేసేవాడిని. నాకు యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం. కానీ కమ్యూనిస్టు సిద్ధాంతాలకి ఆకర్షితునై ఆ సిద్ధాంతానికి సంబంధించిన పుస్తకాలు చదువుకుంటూ బైబిల్ని చదవడం పూర్తిగా మానేశాను. నాలో నాస్తిక భావాజాలం ఎక్కువై పూర్తిగా క్రైస్తవానికి దూరంగా జీవించేవాడిని. నేను చేసే పనుల్లో ఎంత యాక్టివ్గా పనిచేసినా లోపల మాత్రం బైబిల్ని చదవలేకపోతున్నా, మందిరానికి వెళ్ళలేకపోతున్నా అనే బాధ ఉండేది. అలా నా జీవితం సాగుతున్న సమయంలో కల్వరి టెంపుల్ గురించి తెలుసుకుని ఒక ఆదివారం మందిరానికి వచ్చాను. ఆ రోజు సతీశయ్య గారు ఒక వాక్యాన్ని చెప్పారు. ఇప్పటి వరకు మీ స్నేహితుల వైపు తిరిగారు, బంధువుల వైపు తిరిగారు, లోకం వైపు తిరిగారు, పాపం వైపు తిరిగారు, స్నేహం వైపు తిరిగారు. చాలో చాలో, మీ పాపిష్టి తిరుగుళ్ళ వల్ల మీరు ఈరోజు అన్ని పోగొట్టుకొని దిక్కు లేని అనాథలుగా మిగిలిపోయారు. సమూయేలు ప్రకటిస్తున్నాడు, తిరగండి, దేవుని వైపుకు తిరగండి. ఈరోజు ఈ దీన సేవకుడు అదే ప్రకటిస్తున్నాడు. నీకు క్షేమం కావాలా, సమాధానం కావాలా, సమృద్ధి కావాలా, సంతోషం కావాలా, దేవుడు దాచిపెట్టిన సకల ఆశీర్వాదాలు నీకు కావాలా, తిరుగు, దేవుని వైపుకు తిరుగు. దేవుని మాటలు విన్నాక దేవునికి దూరంగా జీవిస్తూ నేను ఏమి కోల్పోయానో తెలుసుకున్నాను. నన్ను నేను సరిచేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వమని దేవుని సన్నిధిలో భారంగా ప్రార్థన చేసుకున్నాను. నా చదువు కంప్లీట్ చేసుకొని ఎలాంటి ఉపాధి లేక ఖాళీగా ఉన్న నేను దేవుని సన్నిధిలో మంచి ఉద్యోగం కల్పించమని భారంగా ప్రార్థన చేశాను. అప్పటి నుంచి నేను మందిరానికి వస్తూ గతంలో చదివిన పుస్తకాలన్నీ పక్కన పెట్టి బైబిల్ చదవడం ప్రారంభించాను. అలా బైబిల్ చదువుతూ యేసుక్రీస్తు గురించి నాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాను. అంతేకాకుండా కల్వరి టెంపుల్ నుంచి ప్రతిరోజు నా మొబైల్కి వచ్చే దేవుని వాక్యాల్ని నేను చూడడమే కాకుండా మా బంధువులకి, మా స్నేహితులకి పంపిస్తుంటాను. గతంలో దేవునికి దూరంగా జీవించిన నేను దేవుని వాక్యానుసారంగా జీవించడం వల్ల దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించి కార్ వాషింగ్ పని ఇప్పించారు.
నేను దేవునికి దశమభాగం ఇచ్చేవాడినే కాదు. దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టినాక నేనిప్పుడు 2500 దశమభాగం ఇస్తున్నాను. కల్వ టెంపుల్లో జరిగే 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను నా భార్య పాల్గొని దేవుని సన్నిధిలో భారంగా ప్రార్థించడం వల్ల ఆరు సంవత్సరాలుగా పిల్లలు లేక బాధపడుతున్న మాకు ఒక కుమారుని బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు నేను సతీశయ్య గారు రాసిన పుస్తకాలు చదువుకుంటూ దేవునిలో నేను ఎంతో సంతోషంగా జీవిస్తున్నాను. దేవుని వాక్యాన్ని నాకు అందించి దేవునికి నన్ను మరింత దగ్గర చేసిన సతీశయ్య గారికి నా నిండు వందనాలు. ఊహించని ఆశీర్వాదాలు నాకు అందించి ఇంత మేలైన జీవితాన్ని ప్రసాదించిన యేసయ్యకే మహిమ కలుగును గాక. ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు మనిషికి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క పుస్తకము మనిషికి ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చే పుస్తకమే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టి ఎవరెవరో రాసినటువంటి పుస్తకాలు చదివి మనసు స్థిమితం లేక, నెమ్మది లేక అల్లాడిపోయినటువంటి ఒక సహోదరుడు దేవుని సన్నిధికి రావడం వల్ల, స్వచ్ఛమైన వాక్యం వినడం వల్ల తన జీవితంలో ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని అనుభవించాడు. తనను సృష్టించిన సృష్టికర్త చేతిలో పడినట్లయితే ఆ జీవితం ఎంత సమాధానకరంగా ఉంటుందో అనుభవించాడు. ఆ రోజు నుంచి వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని సన్నిధికి వస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుడు ఇచ్చినటువంటి ఒక చిన్నపాటి ఉద్యోగాన్ని నమ్మకంగా చేస్తూ, ఆ తర్వాత తానే ఒక సర్వీస్ స్టేషన్ పెట్టేటటువంటి కృపను పొందుకున్నాడు. 6 సంవత్సరాలుగా పిల్లలు లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఇద్దరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు వారి కన్నీటిని తుడిచాడు. ఒకప్పుడు చిన్న ఉద్యోగం చేసుకున్న తాను ఈరోజు కుటుంబాన్ని పోషించుకోవడమే కాకుండా సంతృప్తి కలిగి, సమృద్ధి కలిగి, సమాధానంతో జీవిస్తూ ప్రభువుకు సాక్షిగా బ్రతుకుతున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవునికి దూరంగా జీవిస్తూ, దేవుని యొక్క సమాధానాన్ని విస్మరిస్తూ, ఈ లోకాశల్లో పడి లోక ఆలోచనల్లో పడి దేవునికి దూరంగా జీవించి శాంతిని, సమాధానాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నట్లయితే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈరోజు సమాధానం లేక, సంతోషం లేక అల్లాడిపోతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పి ప్రభు ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఎవరైనా మనలో సమాధానం లేక అల్లాడిపోతున్నట్లయితే ప్రభు సన్నిధికి, ప్రభు దగ్గరకు, ప్రభు పాదాల చెంతకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రభు సమాధానం ఇస్తాడు. అంతేకాకుండా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న సహోదరి, సహోదరుడా, నిన్ను, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చు దేవుడు ఉన్నాడు. పక్షులను పోషించువాడు, జంతువులను బ్రతికించువాడు, నిన్ను బ్రతికించడానికి సమర్థుడు. కాబట్టి ఆ ప్రభుకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు. గర్భఫలం లేక ఎవరైనా విచారిస్తున్నా, నిరాశలో ఉన్నా, దయచేసి గమనించండి, బైబిల్ సెలవిస్తుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఇచ్చు బహుమానం గనుక ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. అంతేకాకుండా నీకున్న కన్నీటిని కొట్టివేస్తాడు. అలా చేయుటకు నేను ప్రకటిస్తున్న దేవుడు సమర్థుడని ఈ సాక్ష్యం నిరూపిస్తూ ఉంది. ఒకప్పుడు దేవునికి దూరంగా జీవించి దేవునికి ఇవ్వడం ఏమిటో చేతగా అన్నటువంటి వ్యక్తి కాస్త ఇప్పుడు దేవునికి, దేవుని రాజ్యానికి నమ్మకస్తునిగా జీవిస్తూ కృతజ్ఞతాభావంతో దశమ భాగం ఇస్తూ తన జీవితాన్ని బాగు చేసినటువంటి సువార్తను అనేక లక్షల మందికి దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ సమయంలో మీలో ఎవరైనా ఏ సమస్యతోనైనా, ఏ కష్టముతోనైనా, ఏ కన్నీటి లోయగుండా వెళుతున్నా
రండి కలిసి ప్రార్థన చేద్దాం. మనం చేసే ప్రార్థన ఆలకించుటకు, జవాబిచ్చుటకు, కనికరించుటకు, కన్నీటిని తుడుచుటకు నేను ప్రకటిస్తున్న దేవుడు చాలినవాడు. విశ్వసించిన వాళ్ళు నాతో పాటు ఏకీభవించి ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. మీ గృహాల్లోనే మీరున్న చోటే కుటుంబముగా లేక ఒంటరిగా ఏకీభవించి ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి అవసరం నీకు తెలుసు, ఆపద నీకు తెలుసు, అనారోగ్యము నీకు తెలుసు నాయన, అలాగే ఆర్థిక ఇబ్బంది నీకు తెలుసు. మీరే నాయన మాకున్న ప్రతి అవసరము తీర్చుటకు చాలిన దేవుడవు. ప్రయాసపడి భారం మోస్తూ విశ్రాంతి లేక అల్లాడిపోతున్న వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని మాటిచ్చావు కదా అయ్యా. నీ సన్నిధిలో మోకరించిన ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరూ నీ చేతికి అప్పగిస్తున్న ప్రతి అవసరాన్ని తీర్చున్నాయన, ప్రతి ఒక్కరిని దర్శించున్నాయన. అనారోగ్య సమస్య అయితే స్వస్థతను దయచేయి, నిరుద్యోగ సమస్య అయితే ఉద్యోగం దయచేయి, ఆర్థిక ఇబ్బంది అయితే ఆర్థికంగా బలము దయచేయి, కుటుంబ సమస్య అయితే కుటుంబంలో సమాధానం దయచేయి, గర్భఫలము లేక అల్లాడిపోతున్నట్లయితే ఫలములు దయచేయి. ఎవరెవరు ఏ సమస్యతో అల్లాడిపోతున్నారో నీకు తెలుసు కదయ్యా. ప్రతి సమస్యకు నీ దగ్గర పరిష్కారం ఉంది కదా. కనికరం చూపించు నాయన. మా కల్వరి టెంపుల్ సంఘంలో సేవ చేస్తున్న వారిని, వారి కుటుంబాన్ని దర్శించయ్యా. ప్రయాసపడుతూ పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని పదిలపరచవలసిందిగా కోరుతున్నాను. యేసయ్యా, ఇదే నా సేవకుడిని, ఈ సేవకుని కుటుంబాన్ని, చేస్తున్న పరిచర్య అంతటిని భద్రపరచండి. ఈ దివ్యమైన పరిచర్యకు వ్యతిరేకంగా సైతాను మనుషులు చేసే ప్రతి ఆలోచనను, పన్నాగమును నాయన ప్రయోగాన్ని యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తిని బట్టి లయపరుస్తున్నాం, రద్దు చేస్తున్నాం. ఈ పరిచర్య అంతటి చుట్టూ ప్రత్యేకమైన కాపుదల మీరు నాయన ప్రసాదించవలసిందిగా కోరుతున్నాను. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. కీర్తన గ్రంథంలో నుండి ఒక కీర్తన అందరం కలిసి చదువుదాం రండి. 55వ కీర్తన. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఆగ్రహము గలవారే నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వనకును నాకు కలుగుచున్నవి. మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందునే అనుకొంటిని. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము. వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద విట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు. అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక. సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగమునందును ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును. యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు. అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగచేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడకు దేవుడు
మారుమనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగా నున్న వారికి వారు బలాత్కారము చేయుదురు. తాము చేసిన నిబంధన అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. రండి, ఓ చక్కని సందేశం విందాం. ఆ రోజు ఆ భర్త తన భార్య దగ్గరకు వచ్చాడు. వచ్చి నీకు విషయం చెప్పాలి అని అన్నాడు. ఏమిటండి? ఇది నీకు నాకు మధ్య మాత్రమే ఉండాలి, ఎవరికి తెలియకూడదు. చెప్పండి. ఏమీ లేదు, నువ్వు చాలా అందంగా ఉంటావు. బహుశా ఆ మాట గతంలో తను ఎప్పుడైనా చెప్పాడో లేదో తెలియదు, కానీ ఆ రోజు మాత్రం చెప్పాడు, నువ్వు చాలా అందంగా ఉంటావు. నేను బ్రతకాలి అనుకుంటున్నావా, చచ్చిపోవాలనుకుంటున్నావా? అదే మాట అండి. మీరు బ్రతకాలి, నా భర్తగా మీరు ఉండాలి. ఎందుకు అంత పెద్ద మాట అన్నారు? నిజంగా నేను బ్రతకాలనుకుంటున్నావా? నిజంగా మీరు బ్రతుకుండాలండి. అయితే ఓ పని చేయి. ఏం చేయమంటారు? నేను నీ భర్త అని ఎవరికి చెప్పొద్దు. అయ్యో, అదేంటండి? మీరు నా భర్తను భర్త కాకుండా ఏమని చెప్పాలి? భర్త అని చెప్పడానికి వీల్లేదు. మరి ఏమని చెప్పాలి? బ్రదర్ అని చెప్పాలి. అదేమిటండి? భర్తను పట్టుకొని బ్రదర్ అనమంటున్నారు, ఏమిటది? నేను బ్రతకాలని నీకు ఉందా లేదా? మీరు బ్రతకాలండి, అయితే బ్రదర్ అని చెప్పాలి. నాకేం అర్థం కావట్లే, మీరేం మాట్లాడుతున్నారో. నీకు అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్తా. ఒకవేళ నేను నీ భర్తను అని చెప్పినట్లయితే నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నన్ను చంపేస్తారు. నన్ను చంపేసి నేను ఉండనిస్తారు. ఒకవేళ నేను చచ్చిపోవాలి, నువ్వు బ్రతకాలనుకుంటే భర్త అని చెప్పు, లేకపోతే బ్రదర్ అని చెప్పు. అప్పుడు నన్ను ఎవరు చంపరు. అది ఎలాగండి? మనం బ్రతకాలి అనుకుంటే ఈ అబద్ధం చెప్పటం తప్పదు. అంటే మనం బ్రతకాలంటే అబద్ధం చెప్పాల్సిందేనా? ఎస్, తప్పదు. బ్రతకాలి అంటే అబద్ధం చెప్పక తప్పదు, అబద్ధాలు చెప్పక తప్పదు. అంతేనంటారా? అంతే. ఇది 4000 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న ఒక భార్యాభర్త మధ్య సంభాషణ. అతని భార్యను దేవుడు ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించాడు. నేను నీకు ఒక దేశాన్ని ఇస్తాను, వాగ్దాన భూమిని ఇస్తాను, వాగ్దాన పుత్రుణ్ణి ఇస్తాను దేవుడు చెప్పాడు. దేవుని మాటను నమ్మినటువంటి ఆ భక్తుడు, ఆ భార్య కలిసి దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తూ ముందుకు సాగుతున్న సమయంలో భయంకరమైన సమస్య వచ్చింది. ఏమిటంటే కరువు దాపరించింది. ఆ కరువు కాలం వచ్చినప్పుడు, పూట గడవడం కష్టమైనప్పుడు అబ్రహాము ఏం చేశాడో తెలుసా? ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటా నిర్ణయం? దేవుని చిత్తము కాని నిర్ణయము, దేవుని చిత్తము లేని నిర్ణయము. తను ఉన్న చోట కరువు వచ్చింది అని చెప్పి, ఆ కరువు నుంచి తప్పించుకోవాలి అని చెప్పి, దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని సెలవు లేకుండా, దేవుని సహాయం లేకుండా ఐగుప్తు వైపుకు ప్రయాణం చేశాడు. ప్రియ సహోదరి సహోదరులు, మన పనిలో, అందుకు ఈ ప్రార్థన సాధారణంగా చేస్తూ ఉంటాను. ప్రభువా, మా పనిలో, మా పరిచర్యలో,
మా ప్రయత్నాల్లో, మా ప్రయాణాల్లో నువ్వు తోడుగా ఉండు నాయన. పేతురు, యోహాను, యాకోబు, అంద్రయ్య వీళ్ళందరూ కూడా చేపలు పట్టే ప్రయత్నం చేశారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, చేపలు పట్టడానికి రాత్రంతా ప్రయాసపడ్డారు, ప్రయత్నాలు చేశారు. ఒక్క చేప దొరకలా. కారణం తెలుసా? దేవుడు తోడు లేని ప్రయత్నాలు ఫలితాన్ని చూడవు. అదే నావలో యేసయ్య అడుగు పెట్టి అదే సముద్రంలో వలలు వేయండి అంటే విస్తారంగా చేపలు దొరికినాయి. కారణం ఏమిటంటే యేసు వారికి తోడుగా ఉన్నాడు. యేసు నీకు తోడుగా లేకుండా నువ్వు ఏ ప్రయత్నం చేసినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ప్రయాసపడినా ప్రతిఫలం మాత్రం నువ్వు చూడవు. కాబట్టే చెప్తున్నా, యేసు లేని పని సగంలో ఆగిపోతుంది. యేసు లేని ప్రయాణం ప్రమాదంలో పడుతుంది. యేసు లేని ప్రయత్నాలు, ప్రయాస మాత్రమే మిగులుతుంది కానీ ప్రతిఫలం మాత్రం మిగలదు. యేసు లేని పరిచర్య అది పరిచర్యే కానే కాదు. ఆనాడు యేసు దేవుడు తోడు లేకుండా ఏలీ కుమారులు పరిచర్య చేశారు. పాపంలో జీవిస్తూ కూడా, వ్యభిచారంలో జీవిస్తూ కూడా పరిచర్యలో పాల్పంచుకున్నాడు. ప్రతిఫలం ఏంటి తెలుసా? ఇద్దరిని కూడా దేవుడు ఒక్క దెబ్బతో చంపిపడేశాడు. దేవుడు తోడు లేనటువంటి పరిచర్య అది శాపకరమైన పరిచర్య, శాపాన్ని మిగిల్చే పరిచర్య. పరిచర్యలో పాల్పంచుకుంటున్నారా? అయితే వినండి, దేవుణ్ణి కలిగి జీవించండి, కలిగి సేవలో పాల్పంచుకోండి. అలా కాకుండా పాపంలో జీవిస్తూ, దేవునికి దూరంగా జీవిస్తూ పరిచర్యలో పాల్పంచుకుంటే చేతులారా శాపాన్ని కొని తెచ్చుకుంటారు. కరువు వచ్చిందంట. అంతకుముందు చక్కగా ప్రార్థన చేసినటువంటి అబ్రహాము మరి సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలిగా, సమస్య వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకోవాలిగా. అయ్యా కరువు వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు, కారణాలు తెలియదు, ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఆ కరువు ఏ విధంగా తమ కుటుంబాన్ని ప్రభావితం చేస్తుందో తెలియదు. మరి ఏమీ తెలియనప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చుగా. ఈరోజు ఎవరైనా ఉన్నారా? ఓ సమస్య వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు, ఎంతకాలం ఈ సమస్య ఉండబోతుందో తెలియదు, ఈ సమస్య ఏం చేయబోతుందో తెలియదు. కొన్ని సమస్యలు ఎంతకాలం మనతో ఉంటాయో తెలియదు, ఎంతకాలం ఆ సమస్యతో మనం సతమతం అవ్వాలో తెలియదు, ఎంతకాలం ఆ సమస్యతో మనం బ్రతకాలో తెలియదు. ఆ సమస్య ఏ విధంగా నీ ఉద్యోగాన్ని ప్రభావితం చేయబోతుందో, నీ కుటుంబాన్ని ప్రభావితం చేయబోతుందో, నీ పిల్లల చదువును ప్రభావితం చేయబోతుందో, నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయబోతుందో, నీ వ్యాపారాన్ని ప్రభావితం చేయబోతుందో, నీ పనిని ప్రభావితం చేయబోతుందో, ఆ సమస్య నీ పరిచర్యను, నీ సంఘాన్ని ఎలా ప్రభావితం చేయబోతుందో నీకు తెలియదు. నీకు తెలియనటువంటి సమస్య గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, జవాబు తెలియనటువంటి సమస్య గుండా వెళుతున్నప్పుడు, కష్టం గుండా వెళుతున్నప్పుడు, అన్నీ తెలిసిన దేవుడు ఉన్నాడు అని నీకు తెలిసినప్పుడు మరి ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళటల్లా? ఎందుకు దేవుని దగ్గరకు వెళ్ళి నీ సమస్యను గురించి ఆయనతో పంచుకోవటల్లా? ఏమిటి ప్రభువా ఈ సమస్య? హఠాత్తుగా వచ్చిందే. కొన్ని సమస్యలు హఠాత్తుగా వచ్చేస్తాయి, నీకు చెప్పకుండా వచ్చేస్తాయి, సడన్గా దాపరిస్తాయి, సడన్గా నిన్ను షేక్ చేసి పడేస్తాయి, సడన్ చేంజెస్ తీసుకొచ్చేస్తాయి. ఏం చెయ్యాలో నీకు పాలుపోనటువంటి పరిస్థితిని తీసుకొచ్చేస్తాయి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అంతేకాదు, కొన్ని సమస్యలు ఇంతకు ముందు నీ జీవితంలో ఎప్పుడూ చూడని సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్య గుండా ఎప్పుడు వెళ్ళలేదండి, ఇలాంటి పరిస్థితి గుండా ఎప్పుడు వెళ్ళలేదండి, ఇలాంటి కష్టం గుండా ఎప్పుడు వెళ్ళలేదండి. ఏమిటో ఎప్పుడు ఎదుర్కొని సమస్యను ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మాట, ఈ పరిస్థితి మనలో ఎవరైనా ఈ మాట అంటున్నారా? ఎప్పుడు ఎదుర్కోని పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎప్పుడు ఎదుర్కోని కష్టము ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎప్పుడు ఎదుర్కోని సమస్య, కొత్త సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇట్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం జీవితంలో అదే జరిగింది. ఆదికాండం 1వ అధ్యాయం నుండి జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళండి.
2000 సంవత్సరాలు గడిచినాయి. బైబిల్ మీరు అర్థం చేసుకోవాలంటే, కాలాన్ని మీరు తెలుసుకోవాలంటే చాలా సింపుల్. ఆదాము నుండి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాము నుండి దావీదుకు 1000 సంవత్సరాలు, దావీదు నుండి యేసయ్య వరకు 1000 సంవత్సరాలు, యేసయ్య దగ్గర నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు, ఆదాము నుండి ఇప్పటి వరకు మొత్తం కలిపి 6000 సంవత్సరాలు. దేవుడు 6 రోజులు పని చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. 7వ రోజు పని చేయలేదు, విశ్రాంతి. జాగ్రత్తగా వినండి. దేవుని దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినం అని బైబిల్ సెలవిస్తుంది. అది వాస్తవమైనట్లయితే ఆదాము నుండి అబ్రహాముకు 2000 సంవత్సరాలు, అబ్రహాము నుండి దావీదుకు 1000 సంవత్సరాలు, దావీదు నుంచి యేసయ్యకు 1000 సంవత్సరాలు, యేసయ్య దగ్గర నుంచి ఎప్పటి వరకు 2000 సంవత్సరాలు, మొత్తం కలిపి 6000 సంవత్సరాలు. ఎప్పుడైతే దేవుడు 6 దినములలో సృష్టి అంతటిని పూర్తి చేశాడో, 7వ దినమును ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. 7వ దినమున దేవుడు పని చేయలేదు, పని చేయనివ్వడు. వినండి, దేవుడు సృష్టించిన ఈ సృష్టికి 6 దినములు ముగిసిపోయినాయి. 7వ దినము విశ్రాంతి దినము. త్వరలోనే ఈ ప్రపంచము విశ్రాంతి తీసుకోబోతుంది, విశ్రాంతిలోకి ప్రవేశించబోతుంది. కొందరేమో నిత్యము దేవునితో ఉండి విశ్రాంతి తీసుకోబోతున్నారు, మరికొందరేమో నరకానికి చేరి నిత్యము ఏడవబోతున్నారు. ఒకవేళ గడియారంలో ఈ ప్రపంచ అంతము గూర్చి గడియారంలో మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఎంతో తెలుసా మీకు? చిన్న ముళ్ళేమో 12కు బహు దగ్గరగా ఉంది, పెద్ద ముళ్ళేమో 12 మీదకు వచ్చేస్తుంది. విచ్ మీన్స్ 11 o'clock, 11:59 minutes. చివరి నిమిషంలో ఉన్నాం మనం. ఇది చివరి కాలము, ఇవి అంచె దినాలు. యేసు ఏ రోజైనా వచ్చేసేయచ్చు. బైబిల్లో మనం చూస్తున్నాం, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో యేసయ్య అన్న మాట ఏంటి తెలుసు? ఇదిగో నేను త్వరలో రాబోతున్నాను. అప్పుడే ప్రభు చెప్పాడు, ఆయన త్వరలో రాబోతున్నాడు. వచ్చే లోపట మనం సిద్ధంగా ఉంటే ఎంత బాగుంటుంది. మళ్ళా మన అంశానికి వచ్చేస్తున్నాను. ఇలాంటి కష్టము నాకు ఎప్పుడూ రాలేదండి. ఎస్, అబ్రహాము జీవితంలో ఎప్పుడు కరువు అంటే ఏమిటో తెలియదు. ఆ మాటకొస్తే ఆదాము పుట్టినప్పటి నుంచి అబ్రహాము కాలము 2000 సంవత్సరాల్లో ఎక్కడా కూడా బైబిల్లో కరువు గురించి మెన్షన్ చేయలా. అది ఫస్ట్ టైం చోటు చేసుకున్న కరువు. ఈ కరువు నా జీవితంలో ఎప్పుడూ దాపరించలా, ఈ కరువు ఎప్పుడూ నా జీవితంలో రాలా. ఇది ఎందుకో ఫస్ట్ టైం నాకు దాపరించింది. అదే పరిస్థితి గుండా మీరు ఎవరైనా వెళ్తున్నారా? ఈరోజు నేను ఎదుర్కొంటున్న సమస్య ఫస్ట్ టైం నా లైఫ్లో ఈ సమస్య ఎదుర్కొంటున్నా, ఈ కష్టాన్ని ఎదుర్కొంటున్నా, ఈ అవమానాన్ని ఎదుర్కొంటున్నా, ఈ టెన్షన్ని ఎదుర్కొంటున్నా, ఈ పోరాటాన్ని ఎదుర్కొంటున్నా, ఈ పర్సన్ని ఎదుర్కొంటున్నా, ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నా. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి గుండా వెళ్ళాలా. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి పర్సన్ నాకు ఎదురుకాల. విచిత్రమైన పరిస్థితి గుండా వెళ్తున్నా. ఎవరైనా ఉన్నారా? అయితే ఏం చేయాలి? ఇంతకుముందు ఎప్పుడు నువ్వు ఎదుర్కొని సమస్య గుండా వెళుతున్నట్లయితే ఏం చేయాలి? ఏ సమస్యకైనా జవాబు ఇవ్వగలిగిన దేవుడు ఉన్నప్పుడు ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి. అనేక సందర్భాల్లో మన అసలైన సమస్య మనం ఎదుర్కొంటున్న సమస్య కాదండి. జాగ్రత్తగా వినండి. మన జీవితాల్లో అసలైన సమస్య ఏమిటంటే నువ్వు ఎదుర్కొంటున్న సమస్య కాదో. మరి ఏమిటి అసలైన సమస్య? ఆ సమస్యకు జవాబు ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు అని తెలిసి కూడా ఆ దేవుని దగ్గరకు వెళ్ళకపోవడం, ఆ దేవుని దగ్గరకు వెళ్ళి మోకరించకపోవడం, ఆ దేవుని దగ్గరకు వెళ్ళి విన్నవించుకోకపోవడం, ఆ దేవుని దగ్గరకు వెళ్ళి విలపించకపోవడం, అది అసలైన సమస్య. ఈరోజు సహోదరి సహోదరులను చెప్పనివ్వండి, నీకున్న సమస్య ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య కాదో. ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడు ఉన్నాడో. అయినా నువ్వు సమస్య గుండా వెళ్తున్నావంటే కారణం చెప్పమంటారా? ఆ సమస్యను తీర్చగలిగిన దేవుణ్ణి నువ్వు పట్టించుకోవట్లా. ఆ సమస్యను తీర్చగలిగిన దేవుణ్ణి నువ్వు విశ్వసించట్లా.
ఆ సమస్యను తీర్చగలిగిన దేవునికి నువ్వు విన్నవించట్లా, ఆయన దగ్గరకు వెళ్ళి నువ్వు విలపించట్లా, అంటే ప్రార్థించట్లా. అందుకే నీ జీవితంలో సమస్యగా మిగిలిపోయింది. యాకోబో, నీవు నాకు మొర్ర పెట్టుట లేదు అని దేవుడు అన్నాడు. నువ్వు నాకు ప్రార్థన చేయటల్లా. సీమోను, ఒక్క గడి అయినా నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేవా? దేవుడు నిన్నే ప్రశ్నిస్తున్నాడు. చాలా సమస్యలు గుండా వెళుతున్నావు, చాలా ఒత్తిడి గుండా వెళుతున్నావు, చాలా అనారోగ్యం గుండా వెళుతున్నావు, చాలా అప్పులు గుండా వెళుతున్నావు. ఇవన్నీ నువ్వు అనుభవిస్తూ వాటికి సమాధానం ఇవ్వగలిగిన దేవుడిని నన్ను పెట్టుకొని ఎందుకు నా దగ్గరికి రావు? ఎందుకు నాకు వచ్చి నీకున్న సమస్యను చెప్పవు? ఆరోగ్యం కావాలని కోరుకునేవాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి మీరు చూడండి, వాళ్ళు వెయిటింగ్ హాల్లో కూర్చుంటారు. 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. వాళ్ళకి తెలుసు 3 గంటలు 4 గంటలు వెయిట్ చేస్తే తప్ప డాక్టర్ గారితో అపాయింట్మెంట్ దొరకదని చెప్పి అయినా కూర్చుంటారు. ఆ టోకెన్ చూస్తూ ఉంటారు. టోకెన్ నంబర్ 35, టోకెన్ నంబర్ 36 అని అన్నప్పుడు మన టోకెన్ చూసుకుంటాం 143. టోకెన్ నెంబర్ 36, 143. అయినా వెయిట్ చేస్తాం. టోకెన్ నెంబర్ 53, 140 పైనేగా, సరే వెయిట్ చేస్తాం. అనారోగ్యంతో బాధపడుతున్నావు నీవు, హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ని కలిసి మీరు మీకున్న రోగాన్ని చెప్పినట్లయితే మీ ఆరోగ్యం కుదుట పడుతుందంటారా? ఎంతమంది అండి నా దగ్గరికి రాలేదు? అయ్యా, ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, ఎన్నెన్ని మందులు వాడాను, ఎంతమంది డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నాను, మరి ఏమైందయ్యా? ఏమీ కాల, ఏ మార్పు రాలా. అప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే, దేవునికి మొర్ర పెడితే వారి జీవితంలో ఎంతో చక్కని ఆరోగ్యాన్ని చూడగలుగుతున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యను తీర్చగలిగినటువంటి అసామాన్యమైన దేవుడు ఉన్నప్పుడు ఎందుకని ఆయన దగ్గరికి నువ్వు రావటల్లా? ఒక్కసారి ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏకాంతంగా నా ప్రభు ఎదుట మోకరించు. అడుగుతున్నా, నీ బాధ అంతటిని తీసుకుని వెళ్ళి ప్రభు ఎదుట మోకరించి నీ గుండెల్లో ఉన్నటువంటి వేదనంతా కూడా ప్రభుతో చెప్పి ఎంతకాలం అయింది? రేయి మొదటి జామున నీవు లేచి, అంటే ఉదయం 3 గంటల నుంచి 6 గంటల సమయంలో లేచి నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు అని బైబిల్లో ఉంది. మనలో ఎంతమంది మీ హృదయంలో ఉన్న భారాన్ని, వేదనను తీర్చగలిగిన దేవుని దగ్గరకు వచ్చి మీ హృదయంలో ఉన్న భారాన్ని కుమ్మరించుకున్నారు? హన్నా దేవుని సన్నిధికి వచ్చి తన హృదయంలో ఉన్న బాధ అంతటిని కూడా యేసయ్య సన్నిధిలో, దేవుని సన్నిధిలో కుమ్మరించేసుకుందండి. ఫలితం ఏమిటి? అద్భుతమైన జవాబు, అద్భుతమైన జవాబు. ఈరోజు నువ్వు నీ సమస్యతో బాధపడాల్సిన అవసరము లేదు, చింతించాల్సిన అవసరము లేదు. ప్రభు సెలవిచ్చాడు, మీరు ఏ విషయము నిమిత్తము చింతించకండి, దేని నిమిత్తము చింతించకండి, మీ చింత యావత్తు నా మీద వేయండి. అన్యులో చింతిస్తారు. అన్యులు అంటే అర్థం తెలుసా మీకు? దేవుడు ఎవరో తెలియని వాళ్ళు, దేవుడు లేనివారు చింతిస్తారు. మరి మీరెందుకు చింతిస్తున్నారు? మీరెందుకు నిరుత్సాహపడుతున్నారు? నేనున్నానుగా ఎందుకు చింతిస్తున్నారు? మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇలా ఊహించుకోండి, మా అబ్బాయి వచ్చి, డాడీ 2 డేస్లో స్కూల్ ఫీజు కట్టాలి డాడీ అని చెప్పన్నాడు. సరేలేరా అని చెప్పన్నా. ఒక 2 అవర్స్ అయిన తర్వాత చూస్తే మా అబ్బాయి ఒక మూల కూర్చుని ఉన్నాడు. ఏంటి అలా కూర్చున్నావు? డాడీ 2 డేస్లో నా స్కూల్ ఫీజు కట్టాలి. చెప్పావు కదరా, నాకు వినిపించింది.
కాసేపు అయిన అందరం భోంచేద్దాం కూర్చుంటే వాడు మాత్రం కామ్గా మూల కూర్చున్నాడు. ఏంట్రా అలా మూల కూర్చున్నావు, వచ్చి భోంచేయి. డాడీ ఏంట్రా 2 డేస్లో స్కూల్ ఫీజు కట్టాలి. చెప్పావు నాకు అర్థమైంది, వచ్చి భోంచేయి. లేదు డాడీ, నాకు తినబుద్ధి కావట్లేదు డాడీ. ఎందుకని? 2 డేస్లో స్కూల్ ఫీజు కట్టాలి డాడీ. అవునరా, 2 డేస్లో స్కూల్ ఫీజు కట్టాలి, వచ్చి కొంచెం భోంచేయి. లేదు డాడీ, నాకు భోంచే బుద్ధి కావట్లా. అలా ఒకవేళ మా అబ్బాయి అంటే నేనేమనాలి చెప్పండి? అర్ధరాత్రి లేచాను, వాడు కాముగా ఒక మూల కూర్చొని తలకాయ ఇలా పెట్టుకొని కూర్చున్నాడు. ఏరా పడుకోలేదా? నిద్ర రావట్లేదు డాడీ. ఏమైంది? 2 డేస్లో స్కూల్ ఫీజు కట్టాలి డాడీ. నేను ఇంకా బ్రతికే ఉన్నాను రా. అర్థం చేసుకోండి. ఇదంతా చెప్తున్నప్పుడు నేను చెప్తుంది మీ గురించే. దేవుడు అంటున్నాడు, నేను ఇంకా బతికే ఉన్నాను, చచ్చిపోలా. ఎందుకు ఏడుస్తావు అట్లాగా? ఎందుకు చింతిస్తావు అట్లాగా? నా కుమారుడు వచ్చి తనకున్న అవసరం నాకు చెప్పాడు. వాడి స్కూల్ ఫీజు కట్టాల్సిన బాధ్యత నాది, వాడికున్న అవసరాలు తీర్చాల్సిన బాధ్యత నాది, వాడిని పెంచాల్సిన బాధ్యత నాది, వాడిని పోషించాల్సిన బాధ్యత నాది, వాడికున్న ప్రతి అవసరం తీర్చాల్సిన బాధ్యత నాది. ఎందుకంటే నేను కన్నాను కాబట్టి. అయితే వినండి, నాకంటే శ్రేష్టమైన తండ్రి ఉన్నాడు. ఒక తండ్రిగా నాకే అంత బాధ్యత ఉన్నట్లయితే పరమ తండ్రిగా నన్ను సృష్టించిన దేవునికి ఇంకెంత బాధ్యత ఉంది? నువ్వు చెప్పవు, చెప్పినా సరే నమ్మవు, మాటకు ముందు ఏడుస్తూ ఉంటావు, నిరుత్సాహపడిపోతూ ఉంటావు, చింతించేస్తూ ఉంటావు. ఎందుకు అలా చింతిస్తున్నావు? నీకేం తెలుసు నా కష్టాలు? దేవునికి తెలియకపోతే ఇంకెవరు తెలుస్తుంది? ఉన్నారా మన మధ్య ఎవరైనా? ఎప్పుడు చూసినా ఆ ముచ్చు ముఖమే అవసరం అంటారా? ఓ భక్తుడు సెలవిచ్చాడు, చెప్పమంటారు ఏమిటో? నీ నొసట మీద మడతలు పడినప్పుడు ఈ లోకంలో ఎవ్వరూ గుర్తించకపోవచ్చు, కానీ పరలోకంలో ఉన్న దేవుడు చూస్తాడట. నా కుమారుడు చింతిస్తున్నాడు, నా కుమార్తె తీవ్రంగా ఆలోచిస్తుంది. అలా తీవ్రంగా ఆలోచించి తీవ్రంగా చింతించడం కంటే ప్రశాంతంగా నా దగ్గరకు వచ్చి, ప్రభువా నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు అని చెప్పి నాకు చెప్పుకుంటే ఎంత బాగుంటుంది. ఈరోజు నీకున్న సమస్య చెప్పమంటావా? నువ్వు ఎదుర్కొంటున్న సమస్య కాదు, మరే నీ సమస్యను దేవునికి చెప్పకపోవడం, అది నీ సమస్య. ఆనాడు అబ్రహాము ఒక కరువును ఎదుర్కొంటున్నాడు, అది పెద్ద సమస్య. వాస్తవంగా ఆనాడు అబ్రహాం ఎదుర్కొన్న సమస్య తన దృష్టిలో పెద్ద సమస్య. కానీ వినండి, అసలైన సమస్య తను ఎప్పుడు ఎదుర్కొన్నాడో తెలుసా? తన సమస్యను గూర్చి దేవుని దగ్గరకు వచ్చి చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు. రండి 12వ అధ్యాయము ఆదికాండము 10వ వచనము. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున, చాలా తీవ్రంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడకు వెళ్ళెను. ఎవరిచ్చారు పర్మిషన్? హలో, ఎవరిచ్చారు అబ్రహాముకు పర్మిషన్? తను ఐగుప్తుకు వెళ్ళే ముందు ఒక్క నిమిషం ఆగచ్చుగా. ప్రభా పరిస్థితి ఏమీ బాలేదయ్యా, తీవ్రమైన కరువు గుండా వెళుతున్నావయ్యా, ఈ భారాన్ని భరించలేకపోతున్నా, ఏం చేయాలో అర్థం కావట్లా. నువ్వు తప్ప నాకు వేరే దిక్కెవరున్నారు చెప్పు? నువ్వు తప్ప నా భారాన్ని పంచుకోవడానికి అండగా నాకెవరున్నారు చెప్పు? తండ్రి ఇంటిని విడిచిపెట్టా, బంధువులను విడిచిపెట్టా, నా ప్రాంతాన్ని విడిచిపెట్టా, నా పద్ధతులను విడిచిపెట్టా, నా ప్రజలను విడిచిపెట్టా, నీ పాదాలే పట్టుకున్నా, నిన్నే వెంబడిస్తూ వచ్చా. కష్టం వచ్చింది, అది తీవ్రంగా ఉంది. ఎవరికి చెప్పుకోగలను? నీకు కాకపోతే నన్ను ఏం చేయమంటావు చెప్పు? దేవుణ్ణి అడిగితే ఎంత బాగున్నావు.
సహోదరి సహోదరులు, మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నా, ఏ రోజైనా ఇటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు దయచేసి తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను చెప్పు, నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రపంచాన్ని పరిపాలించే దేవుడే, అంతేకాదండి మనసుండి నిన్ను అర్థం చేసుకోగలిగిన మంచి స్నేహితుడు. మీ స్నేహితుడు మీ పక్కన లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఫోన్లో మాట్లాడతారు, అవునా? ఏంటో అంత చిరాకుగా ఉంది, అసలు ఏమి కలిసి రావట్లా, నేను చేసే ప్రయత్నాలు ఏమీ కూడా కలిసి రావటం లేదు, చాలా కష్టంగా ఉంది, చాలా బాధగా ఉంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లా, అందుకే నీకు ఫోన్ చేశా, నీతో మాట్లాడుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పి నీకు ఫోన్ చేశాను రా అని చెప్తూ ఉంటాం కదా. మీకు తెలుసా, ఆయా సందర్భాల్లో నేను ఆధ్యాత్మిక పోరాటాలు గుండా వెళుతున్నప్పుడు, శోధనలు గుండా వెళుతున్నప్పుడు, ఇక మోకరించడానికి కూడా మనసు లేనప్పుడు, ప్రార్థించడానికి కూడా మనసు రానప్పుడు, నేను కూడా మనిషినే, మర్చిపోకండి. నేను కూడా పోరాటాలు గుండా వెళ్తూ ఉంటాను, శోధనలు గుండా వెళ్తూ ఉంటాను, ఎత్తుపల్లాలు గుండా వెళ్తూ ఉంటాను, ఆటుపోట్లు గుండా వెళ్తూ ఉంటాను, అపజయాలు గుండా వెళ్తూ ఉంటాను, విజయాలు గుండా వెళ్తూ ఉంటాను. సో ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. కొన్నిసార్లు నాకు ప్రార్థించడానికి మనసు ఒప్పదు, ప్రార్థించడానికి మోకరించడానికి మోకాళ్ళు వంగవు, గుండెల్లో ఉన్నటువంటి గుబులు కావచ్చు, మనసులో ఉన్నటువంటి దిగులు కావచ్చు, ఉన్న పోరాటాలు కావచ్చు, ప్రశాంతతను దూరం చేయొచ్చు, నెమ్మది లేకుండా చేయొచ్చు. కనీసం ప్రార్థించడానికి కూడా మనసు రానప్పుడు, ఏమీ చేయాలో తెలియనప్పుడు, పాలు పోనప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ప్రభువుకు ఫోన్ చేస్తా, ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడతాను. ప్రభువా ఎలా ఉన్నావు? ఏం లేదు, కాస్త మనసు బాగాలేదని చెప్పి నీతో మాట్లాడడానికి ఫోన్ చేశాను. కాసేపు నీతో మాట్లాడుకుంటే గుండెల్లో ఉన్నటువంటి దిగులంతా కూడా పోతుంది, ఎందుకంటే నాకున్న మంచి స్నేహితుడవు నీవొక్కడివే. ఫ్రెండ్స్, మనకున్న యేసయ్య అద్భుతమైన స్నేహితుడు. ఒక స్నేహితునిగా నువ్వు మాట్లాడవచ్చు, ఒక రియల్ ఫ్రెండ్గా, ట్రూ ఫ్రెండ్గా నీ మనసు విప్పి నువ్వు మాట్లాడవచ్చు. నీకున్న భారాన్ని, బాధను ఎవరితోనూ చెప్పుకోలేకపోవచ్చు, కానీ నా ప్రభుతో చెప్పచ్చు. కాబట్టి చెప్తున్నా, మీ జీవితంలో ఎవరికీ చెప్పుకోలేనటువంటి పరిస్థితులు గుండా, సమస్యల గుండా, శోధనల గుండా, అపజయాల గుండా మీరు వెళ్తున్నప్పుడు, రిమెంబర్ there is one true friend, his name is Jesus. You can share your heart with him. ఎప్పుడైతే యేసయ్యతో నేను ఒక ఫ్రెండ్గా మాట్లాడతానో, నా గుండెల్లో ఉన్న దిగులంతా కూడా ఆ యేసయ్య వచ్చి చిటికలో పట్టుకెళ్ళిపోతాడు. ఎందుకని? భారాలు తొలగించగలిగిన ఏకైక బాధ్యత కలిగిన స్నేహితుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కొన్ని సందర్భాల్లో ప్రార్థించడానికి కూడా మనసు లేనప్పుడు, నాకు తెలుసు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, ఆయనతో మాట్లాడుకుంటే చాలు, గుండెలో ఉన్నటువంటి భారాన్నంతటిని కూడా చిటికలో తీసేస్తాడు. అడుగుతున్నాను, ఆ ఫ్రెండ్ నీకున్నాడా? నా దేవునిలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరు జీసస్ క్రైస్ట్. అబ్రహాము జీవితంలో పరిస్థితులు బాలేనప్పుడు, తన జీవితంలో కరువు గుండా వెళ్తున్నప్పుడు, అబ్రహాం ఒక్క నిమిషం ఆగాల్సింది. ఒక నిమిషం ఆగి దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడితే, ప్రార్థన చేస్తే ఎంత బాగుండేది. కానీ జరిగింది ఏంటి తెలుసా? అద్భుతమైన దేవుణ్ణి కలిగి ఉండి కూడా ఆ రోజు అబ్రహాము ఎంచేతనో దేవునికి ప్రార్థన చేయలా, ఎంచేతనో దేవునికి మొరపెట్టలా. కనీసం ఇలా చేయొచ్చా, ఇలా వెళ్ళొచ్చా, ఇది నీ చిత్తమా కాదా అని కూడా అడగల. తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు, తొందరపడి ఒక అడుగు వేసేశాడు. ఎటువైపు? ఐగుప్తు దేశం వైపు. అసలు ఐగుప్తు దేశం ఎలా ఉంటుందో అబ్రహాముకు తెలియదు, ఐగుప్తులో ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళో అబ్రహాముకు తెలియదు, ఐగుప్తులో ఉన్న మనుషుల మనస్తత్వం ఏమిటో అబ్రహాముకు తెలియదు. కానీ అబ్రహాము దేవునికి తెలుసు. ఐగుప్తు ఎలాంటి దేశమో
ఐగుప్తులో ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళో, ఐగుప్తులో ఉన్న మనుషుల మనస్సులు ఎలాంటివో సమస్తము తెలిసిన దేవుడిని అబ్రహాము కలిగి ఉండి ఆ దేవుణ్ణి పట్టించుకోలే. ప్రతిఫలం ఏమిటి? అబ్రహాము ఐగుప్తుకు దగ్గరగా చేరినప్పుడు అక్కడున్న మనుషులు అబ్రహామును వింతగా చూస్తున్నారు. అబ్రహాముతో పాటు వస్తున్నటువంటి తన భార్య అయిన శారాను వింతగా చూస్తున్నారు. వాళ్ళ చూపులు అబ్రహాము గమనించినప్పుడు అర్థమైపోయింది, వీళ్ళ చూపులు పాపిష్టి చూపులు, వీళ్ళ బుద్ధులు పాపిష్టి బుద్ధులే, పాపిష్టి మనుషులు అని అనుకుని ఉంటాడు. కానీ వాళ్ళ సహాయం కోసం, అక్కడ బ్రతకడం కోసం అబ్రహాం వచ్చేసాడు. రాంగ్ స్టెప్, రాంగ్ డిసిషన్. అప్పుడు అబ్రహాంకు అనిపించి ఉంటుంది, ఐగుప్తు దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం. అమెరికా దేశాన్ని ఏ రీతిగా ప్రపంచంలోనే అగ్రదేశంగా మనం పిలుస్తూ ఉంటామో, ఆనాడు ఐగుప్తు దేశము ప్రపంచంలోనే అగ్రదేశముగా పిలువబడింది. అమెరికన్ ప్రెసిడెంట్ని ప్రపంచ దేశాల్లో గొప్ప ప్రెసిడెంట్గా ఎలా పిలుస్తూ ఉంటారో, ఆ రోజుల్లో ఫరో అనే పోస్ట్ కూడా అలాంటి ఉన్నతమైన ప్లేస్. ప్రపంచంలో అగ్రదేశాలుగా మనం అమెరికా దేశాన్ని పిలుస్తున్నాం. ఏదో ఒక రోజు మన దేశము ప్రపంచంలో అగ్రదేశముగా అవతరించాలి. ఆ స్థాయికి మన దేశం ఎదగాలి అంటే మనం అందరం కూడా అర్థం చేయాలి. ఐగుప్తు దేశం వెళితే కష్టాలు తీరిపోతాయి. ఐగుప్తు దేశం వెళితే ఈ కరువు కోరలోంచి బయటపడిపోవచ్చు. ఐగుప్తు దేశానికి వెళితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సరే అబ్రహామా, అసలు ఐగుప్తు దేశానికి వెళ్ళడం దేవుని చిత్తమా కాదా? కనుగొన్నావా? కనుగోలేదు. మరి కనుక్కోకుండా ఎందుకు వచ్చేసావు? పరిస్థితులను చూసి భయపడి వచ్చేసాను. మరి వచ్చిన తర్వాత నీకేమనిపిస్తుంది? ఐగుప్తు దేశం చాలా ప్రమాదంగా కనిపిస్తుంది. ఎందుకని? దూరం నుంచి చూసినప్పుడు నాకు బాగానే కనిపించింది. దగ్గరకు వచ్చిన తర్వాత ఇది చాలా ప్రమాదకరమైన దేశంగా నాకు అర్థమవుతుంది. దయచేసి గమనించండి. నీ జీవితంలో దూరం నుంచి చూసినప్పుడు అంత బాగుంది అనిపిస్తుంది. దూరపు కొండలు ఏమిటట? నున్నగా కనిపిస్తాయట. దగ్గరకు వచ్చిన తర్వాతే తెలుస్తుంది ఆ కొండలలో, ఆ కోనలలో ఎంత ప్రమాదం దాగి ఉందో, ఎంత క్రూర మృగాలు దాగి ఉన్నవో. సామెతలు 16:25, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను అది తుదకు ఏమిటట? మరణమునకు చేరుస్తుంది, నాశనానికి చేరుస్తుంది. తన దృష్టికి యథార్థంగానే కనిపించింది. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవడమే సేఫ్, ఆ కంట్రీకి వెళ్ళిపోవడమే సేఫ్. ఉన్నారు మన మధ్య ఎవరైనా ఇక్కడ లాభం లేదు, అమెరికా వెళ్ళిపోవడమే సేఫ్, ఆస్ట్రేలియా వెళ్ళిపోవడమే సేఫ్, కువైట్ వెళ్ళిపోవడమే సేఫ్, దుబాయ్ వెళ్ళిపోవడం సేఫ్. ఉన్నారా మన మధ్య ఎవరైనా? దరిద్రం మనలో ఉంటే మనం యాడికి వెళ్ళినా సరే అది కూడా వస్తుంది. దయచేసి గమనించండి, ప్లేసెస్ మార్చినంత మాత్రాన పరిస్థితులు మారవు. ప్లేసెస్ మార్చటం కాదని నీకు కావాల్సింది ప్రభువును చేరుకోవడం కావాలి, ప్రభు దగ్గరికి వెళ్ళడం కావాలి. ప్లేస్ మారిస్తే కలిసి వస్తుంది అనుకున్నాడు పాపం అబ్రహాము. ప్లేస్ మారిస్తే అర్థమైంది అక్కడ ప్రమాదము పొంచి ఉంది అని. ఐగుప్తు దేశానికి దగ్గరగా చేరిన తర్వాత అప్పుడు అర్థమైంది ఇది చాలా ప్రమాదకరమైన దేశం. ఆ మనుషుల యొక్క పద్ధతులు కానీ, వారి యొక్క వేష భాషలు కానీ, వారి ప్రవర్తన కానీ చాలా ప్రమాదకరంగా కనిపించింది. పైపెచ్చో వాళ్ళు తన భార్యను చూసే విధానం చూసినప్పుడు తనకు అర్థమైంది వీళ్ళు పాపిష్టోళ్ళు, వీళ్ళు దుర్మార్గులు. క్షేమంగా ఉందామని చెప్పి క్షేమకరమైన ప్రాంతానికి వచ్చేసాను, ప్రశాంతంగా ఉందామని చెప్పి వచ్చి ప్రమాదంలో పడిపోయాను. నేనేం చేయాలి?
ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు. ఏ సమస్య వచ్చినా నా ప్రభు దగ్గరకు వచ్చి చెప్పుకోవాలని ఈరోజు నేను తీర్మానం తీసుకుంటున్నా. నా కోసం ప్రార్థన చెయ్యండి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? ఫ్రెండ్స్, మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, కరువు దాపరించినప్పుడు, పూట గడడం కష్టమైనప్పుడు అబ్రహాము నీ పాదాలు పట్టుకొని ప్రాధేయపడితే ఎంత బాగుండేది. కానీ అబద్ధం మీద ఆధారపడ్డాడు, ఐగుప్తు దేశం మీద ఆధారపడ్డాడు, ఐగుప్తు దేశంలో పోషించబడతాను అనుకున్నాడు. కానీ నీ పర్మిషన్ లేకుండా, నీ చిత్తాన్ని తెలుసుకోకుండా నాయన ఐగుప్తును ఆశ్రయించినందుకు చేతులారా కష్టాల్లో కూరుకుపోయాడు. అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. అబద్ధం చెప్పకుండా బ్రతకడం కష్టమైపోయింది. అయ్యో, మాలో ఎంతోమంది చేతులారా నీ చిత్తానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని ప్రయాణాలు చేసి, ప్రయత్నాలు చేసి, పనులు ప్రారంభించేసి ఈరోజు అబద్ధాల మీదే జీవితం నడుస్తుంది, అబద్ధాల మీదే కుటుంబం నడుస్తుంది, అబద్ధాల మీదే ఉద్యోగము, వ్యాపారం నడుస్తుంది. కానీ అది ఒకరోజు ఫుల్ స్టాప్ పెట్టబడుతుంది. అబద్ధాల మీద నడిచే ఉద్యోగము, వ్యాపారము తల్లక్రిందులు అయిపోతుంది. ఆ రోజు రాకమునిపే నాయనా నీ పాదాలు పట్టుకొని నీ చిత్తమును తెలుసుకొని నీకు ఇష్టునిగా జీవిస్తూ యథార్థంగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయమని, క్షేమాన్ని అందుకునే భాగ్యం ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.